తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల యొక్క బలాలు, బలహీనతలు, అవకాశాలు, బెదిరింపులు వీటి ఆధారంగానే వ్యూహరచన చేస్తాయి. సెంట్రల్లో తమ అదృష్టాన్ని నిర్ణయించగల తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గం గెలుచుకోవడం కోసం 3 ప్రధాన పార్టీలు ప్రయాసపడుతున్నాయి. ఇప్పుడు ప్రతి పార్టీ యొక్క స్వాట్ అనాలిసిస్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే బలాలు: ఉచిత బస్ ప్రయాణం, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాల వల్ల ఓట్లు పెరిగే అవకాశం ఉంది. ఫినాన్షియల్ లిమిట్స్ ఉన్నప్పటికీ 100 రోజులలోపు 6 హామీలలో 5 హామీలను ఇంప్లిమెంట్ చేయడం, జాబ్ నోటిఫికేషన్ని జారీ చేయడం ద్వారా నిరుద్యోగాన్ని చురుకుగా పరిష్కరించారు. ఆబ్వియస్లీ అధికారంలో ఉన్నారు కాబట్టి పొలిటికల్ సపోర్టు ఉండొచ్చు. క్యాబినెట్ కేటాయింపులో సామాజిక న్యాయానికి పెద్దపీట, పోలీస్ డిపార్ట్మెంట్లో మరియు ఇతర డిపార్ట్మెంట్లలో కీలక స్థానాల్లో అవినీతి రహిత అధికారులను నియమించడం వల్ల విశ్వసనీయత పెరుగుతుంది. ఎంఐఎంతో స్నేహం కారణంగా మైనారిటీ ఓట్లు కాంగ్రెస్కి మారే అవకాశాలు ఉన్నాయి. దక్షిణ తెలంగాణ, ఖమ్మం, వరంగల్లో ఉనికిని చాటుకోవడం వల్ల ఎన్నికల ఫలితాలు ఆశాజనకంగా వచ్చే అవకాశం ఉంది. ఇక బలహీనతలు: సెంట్రల్లో మోడీకి ఉన్నటువంటి ఇమేజ్ ఒక రకంగా కాంగ్రెస్కి డిసడ్వాంటేజ్. బలహీనమైనటువంటి పొత్తులు: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలు మరియు కొన్ని బీఆర్ఎస్ బలమైనటువంటి ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో పేలపమైనటువంటి పనితీరు, ఎలక్షన్స్ లేట్ అయిన కారణంగా తాగునీటి సమస్యలు మరియు విద్యుత్ సమస్యలు ఇవన్నీ అధికమయ్యే అవకాశం ఉంది. నిధుల కొరత కారణంగా వాగ్దానం చేసినటువంటి హామీలను పూర్తిగా అమలు చేయలేకపోవడం. ఇక అవకాశాల విషయానికి వస్తే మెజారిటీ పార్లమెంటు సీట్లు గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని సుస్థిరం చేయవచ్చు. రేవంత్ రెడ్డి నాయకత్వం పార్టీని సుస్థిరం చేయగలదు. నగరంలోనూ ఉత్తర మధ్య తెలంగాణలోనూ విజయాలు అందుకు ధీటుగా నిలుస్తాయి. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో గెలిస్తే సెంట్రల్లో కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణ అభివృద్ధి చెందడానికి ఇది ఒక మంచి అవకాశం. రేవంత్ రెడ్డి క్రేజ్, రాహుల్ జోడో యాత్ర, ప్రియాంక గాంధీ ఇమేజ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎల్లప్పుడూ మార్పును స్వీకరించే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించే అవకాశం ఉంది. తెలంగాణలో 2 సార్లు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిన ప్రజలు మార్పు కోరుకొని ఏ విధంగా అయితే కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చారో అదే విధంగా కేంద్రంలో కూడా 2 సార్లు బీజేపీకి అధికారం ఇచ్చిన ప్రజలు ఈసారి కాంగ్రెస్కి పట్టం కట్టే అవకాశం లేకపోలేదు. బెదిరింపులు, థ్రెట్స్: ఆశించిన సంఖ్యలో కనుక లోక్సభ స్థానాలను సాధించడంలో వైఫల్యం ఎదురైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచవచ్చు. రేవంత్ రెడ్డి అధికారాన్ని అతని వ్యతిరేకస్తులు చేజింకించుకునే ప్రయత్నము చేయవచ్చు. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ బలాలు: అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలలో పాజిటివిటీని తీసుకొచ్చింది బీజేపీ. ప్రజలలో మోడీకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని సామాజిక వర్గాల వారికి సమానంగా టికెట్ల పంపిణీ, ప్రస్తుత పరిస్థితులలో ఇదివరకంటే ఉత్తర తెలంగాణ మరియు హైదరాబాద్లో పార్టీ బలోపేతం అవ్వడం, తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్ టైంలో ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై వాయిదా పడడంతో బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అనే వాదన తెరపైకి వచ్చింది. కానీ ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్కి ముందు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడంతో తెలంగాణలో బీజేపీకి సానుకూల పవనాలు వీస్తున్నాయి. బలహీనతలు: కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులతో పోలిస్తే బీజేపీ అభ్యర్థులు పోటీలో వీక్గా కనిపించడం, రాష్ట్ర స్థాయి నాయకుల్లో ఇతర పార్టీలతో పోలిస్తే చెప్పుకోదగిన పెద్ద లీడర్స్ లేకపోవడం, కొన్ని ప్రాంతాలలో బూత్ స్థాయిలో పనిచేసే కార్యకర్తలు కూడా తక్కువ సంఖ్యలో ఉండడం. ఇక అవకాశాల విషయానికి వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ కాంగ్రెస్ అంతర్గత కలహాలు కనుక జరిగితే మొదటగా లాభపడేది బీజేపీయే. రామ మందిర, ఆర్టికల్ 374 రద్దు, మోడీ చరిష్మా ఇవన్నీ కూడా బీజేపీ అధికారంలోకి రావడానికి దోహదపడతాయి. ఇక బెదిరింపులు, థ్రెట్స్: బహుళ సాంస్కృతిక మరియు లౌకిక భారతదేశాన్ని పూర్తిగా హిందూ దేశంగా మార్చే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి బీజేపీకి హిందూ మతేతర మరియు కమ్యూనిస్ట్ భావాలు కలిగినటువంటి ఓట్లు ప్రభావం గట్టిగానే ఉంటుంది. ఒకవేళ ప్రజలే గనక మార్పు కోరుకుంటే బీజేపీ ఓటు బ్యాంకుకు గండిపడే అవకాశము ఉంది. మణిపూర్ ఘటన, రైతుల ఆందోళన, పార్లమెంటుపై దాడి ఇవన్నీ కూడా బీజేపీకి ప్రతికూల అంశంగా మారే ఛాన్స్ ఉంది.
ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ బలాలు. బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద బలం కేసీఆర్. తెలంగాణలో అధికారం కోల్పోయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ తన ఓట్ బ్యాంకును కోల్పోకపోవడం, ఇతర పార్టీలతో పోలిస్తే హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్లో గణనీయమైన ఓట్ బ్యాంక్ ఉండడం, అర్బన్ ఓటర్స్ బ్యాంక్ కోసం కేటీఆర్ ఇమేజ్ ఉపయోగపడుతుంటే రూరల్ ఏరియా ఓటర్స్ బ్యాంక్ కోసం కేసీఆర్ ఇమేజ్ తోడ్పడుతుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ బలహీనతలు. బీఆర్ఎస్కి పోటీగా ఉన్న 2 పార్టీలు జాతీయ పార్టీలు అయితే బీఆర్ఎస్ మాత్రం ప్రాంతీయ పార్టీ కావడం, మహిళలు అండ్ మైనార్టీ ఓట్ల మద్దతు తగ్గింది. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవ్వడం గట్టి ఎదురుదెబ్బ. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడం కూడా లోక్సభ ఎలక్షన్స్పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఉన్న అవకాశాలు. ఒకవేళ కాంగ్రెస్లో అస్థిరత ఏర్పడితే గెలుపు అవకాశాలు మెరుగుపడతాయి. వీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టినటువంటి పథకాలపై ప్రజల్లో ఇంకా ఆదరణ ఉండడం. బెదిరింపులు. బీఆర్ఎస్ హయాంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఆరోపణలు ఎదుర్కొంది. జాబ్ క్యాలెండర్ మెయింటైన్ చేయకపోవడం, కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంది బీఆర్ఎస్. మేము చెప్పినటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపటి నాడు తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది మరియు సెంట్రల్లో ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, దీనిపై మీ కామెంట్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు.